హలో అండి. నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే రీసెంట్గా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో 1 వీక్ అలా అయితే అవుతుంది వెళ్ళొచ్చి కూడా, కానీ వీడియో పెట్టడం అయితే కుదరలేదు. సో ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో బీచ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి మేమైతే 1 డే బిఫోరే అన్నీ కూడా అరేంజ్ చేసేసి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అంటే నైట్ టైమే కొంచెం గిన్నెలు లాంటివి కడిగేసుకొని మొత్తం ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని అట్లయితే పడుకున్నాము. నెక్స్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం కూడా ఆల్మోస్ట్ అక్కడ రెస్టారెంట్స్లో అయితే ఫుడ్ తింటున్నాము వెళ్తూ దారిలో. కానీ లేదంటే అక్కడ మేము అనుకున్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్దాము, వెళ్ళి ఫుడ్ అక్కడే తినేలాగా వెళ్దాము. అక్కడ దగ్గరలో అంత బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్దాంలే. ఎవ్రీ టైం ఏంటంటే మధ్యాహ్నం అక్కడికి వెళ్ళేలాగా అట్లా వెళ్తూ మార్నింగ్ టైం ఏదన్నా పని చూసుకొని దారిలో అక్కడి నుండి మళ్ళీ బీచ్కి వెళ్ళేలా అలా అయితే వెళ్తున్నాము. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 12 ఆ టైం అన్నా అయితే రెస్టారెంట్లో అయితే లంచ్ చేసేసి తర్వాత బీచ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈసారి ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అనుకున్నాం కాబట్టి నైటే చికెన్ తీసుకొచ్చుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. అండ్ ఆల్సో మొత్తం బాస్మతి రైస్, బిర్యానీ అవి చేసుకోవడానికి అన్నీ ఉన్నాయా లేదా అని అరేంజ్ చేసుకొని ఇక్కడైతే బగారా రైస్ అయితే చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇంకా బగారా రైస్ కోసం అయితే ఇంకా కొత్తిమీర, పుదీనా అండ్ మసాలా దినుసులు అన్నీ తెచ్చేసుకొని అండ్ ఆకుకూరలు అయితే నైటే వాష్ చేసేసుకొని క్లీన్గా వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో దానిలోకి ఆనియన్స్, కర్రీలోకి టొమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ నైట్ కట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ ఏంటంటే కొంచెం ఎర్లీగా లెగుద్దాము, ఎర్లీగా వెళ్ళిపోదాము అని అట్లాంటివి అనుకోవడమే జరుగుతాయి మనతో. అట్లాంటివి రియల్గా అయితే జరగవన్నమాట. నైట్ అనుకొని పడుకోవడమే. మార్నింగ్ డైలీ ఏ టైంకి అయితే లేస్తామో ఆ టైంకే లేచాము. లేచిన తర్వాత పిల్లలు ఉన్నారు కదా, ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే ఇల్లు. లేదంటే వాళ్ళు చేసే ఆగానికి మొత్తం బొద్దింకలు కానీ ఇట్లాంటివి ఏ ఒకటి వచ్చేస్తాయి కదా. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇల్లు అయితే ఊడ్చేసుకొని క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, సో అత్తయ్య లేచి అండ్ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అత్తయ్య అండ్ మా నైబర్స్ అక్క ఉంది. సో అత్తయ్య అండ్ అక్క ఇద్దరు కూడా కలిసేసి ఇంకా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా కుకింగ్ సెక్షన్ మొత్తం అత్తయ్య వాళ్ళు అయితే చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఈ కుకింగ్ కంప్లీట్ అయిపోయే వరకు ఇంకా నేనైతే ఇవి క్లీనింగ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, సో ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని అండ్ పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ కుకింగ్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్తున్నారు అనుకున్న టైంలో ఇంకా అందరికీ కూడా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసేసుకున్నాము. సో దోశలు వేసేసుకొని అందరం బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అందరు కూడా రెడీ అయిపోయారు. సో రెడీ అయిపోయేటప్పటికే 7:30, 8 ఆ టైం అయితే అయింది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇంకా నేను కూడా అందరికీ బ్రేక్ఫాస్ట్ వేయడం అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసేసుకొని తినకుండా అక్కడ పెట్టేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి రెడీ అయ్యి వచ్చిన తర్వాత తిందాంలే అన్నట్టుగా అక్కడ పెట్టుకొని వెళ్ళి పిల్లల్ని రెడీ చేశాను. ఈలోగా పిల్లల్ని రెడీ చేయడము అండ్ ఇంకా నేను రెడీ అవ్వడము అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి దగ్గర 1 అవర్ అయితే అయింది. సో ఫాస్ట్గా రెడీ అయ్యి కొంచెం హడావిడిగా అందరు రెడీ అయిపోయారు కదా, ఇంకా నేనే కదా ఉంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి అందరు రెడీగా ఉండేటప్పటికి అక్కడ దోశలు వేసి పెట్టుకున్నాను కదా, అవి మర్చిపోయి ఇంకా డైరెక్ట్ వెళ్ళి కార్ ఎక్కేసాను అనమాట. సో ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టేసి అన్నందుకు ఇంకా నేను ముందు వెళ్ళిపోయాను. మామూలుగా అయితే అత్తయ్య వాళ్ళు ఇంకా కర్రీ అండ్ ఫుడ్ ఇవి కుక్ చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ హాట్ బాక్స్లోకి ప్యాక్ చేసుకొని తీసుకొస్తున్నారు. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయితే మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళి కార్లో ఎక్కాను. చూడండి ఇంకా ఎక్కిన దగ్గర నుండి కొంచెం కడుపులో తిప్పుతున్నట్లుగా, ఏంటంటే ఫుడ్ తినే టైము దాటిపోయింది కదా. సో ఫుడ్ తినే టైం దాటింది అంటే మాత్రం కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ తినే వాళ్ళకైతే కొంచెం కడుపులో తపనగా ఉండడం, అంటే కడుపులో తిప్పడం అట్లాంటివి స్టార్ట్ అవుతాయి. దట్టు ఇంకా కార్ జర్నీ నాకు అసలు పడదనమాట. సో కారు స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ నాకు అసలు పడదు. మామూలుగానే హెడేక్ లాగా అలా వస్తుంది. ఈసారి ఫుడ్ తినకుండా వెళ్ళేటప్పుడు కొంచెం కడుపులో తిప్పడం అలా అయితే జరిగింది. కానీ నా అదృష్టం అసలు ఎక్కడా కూడా వామిటింగ్ అవ్వలేదు అండ్ ఇంకా ప్రశాంతంగా అయితే ఉంది. ఏంటంటే పట్టించుకోకుండా వీడియోస్ తీసుకుంటూ ఈ పనిలో ఉన్నాను కదా, కారులో ఉన్నాను అని మళ్ళీ నేను ఆలోచించుకుంటూ అలా తలుచుకుంటూ ఉంటే మేబీ వామిటింగ్ సెన్సేషన్ లాంటివి వచ్చేవేమో. నేను అసలు పట్టించుకోకుండా ఏంటంటే పిల్లల్ని వీడియో ఇంకా అలా అయితే చేస్తూ ఉన్నాను. ఎలాగోలా ప్రశాంతంగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పక్కనైతే మాగాడు పొలాలు
అవన్నీ చూస్తుంటే నాకైతే మూవీసే గుర్తొచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు మా ఊర్లో కూడా మాగాళ్ళు వేసేవాళ్ళు. అంటే ఇప్పటికీ వేస్తారు కానీ మా పేరెంట్స్ వాళ్ళు కూడా వేసేవాళ్ళు. ఒకప్పుడు మేము చిన్నపిల్లప్పుడు వేశారో లేదా మేము పుట్టకముందు వేశారో అంతకుముందు వేసేవాళ్ళు. నాకైతే ఐడియా లేదనమాట. మాకు వచ్చిన తర్వాత వేసినట్లయితే మాకు తెలియదు. సో పత్తి, మిరపతోట ఇట్లాంటివి ఉంటాయి కదా, అవే వేస్తారనమాట మాగాళ్ళు. ఈ పొలాలు అయితే నేనైతే డైరెక్ట్గా అయితే చూడలేదు. సో సినిమాల్లో చూపిస్తారు కదా నాట్లు వేయడం, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చూసి నాకైతే మూవీస్ గుర్తొచ్చేసాయి. సో జర్నీ అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే డైరెక్ట్ ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళంగానే వాటర్లో కూరుకుతాము అని అనుకున్నాం. కానీ నాకైతే అసలు ముందు అక్కడికి వెళ్ళామో లేదో వెళ్తాం డైరెక్ట్గా అయితే ఇవి ఎదురుగా ఎండు చేపలు, సముద్రంలో ఇవి ఉంటాయి కదా, సో ఎండు చేపలు, ఇంకా మెత్తాళ్ళు, రొయ్య పొట్టు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ అయితే పచ్చాపలు ఇవన్నీ కూడా చూసాము. సో ఇంకా తర్వాత అయితే మాకు ఇవన్నీ చూస్తూ ఉండేటప్పటికే మాకైతే 2 o'clock అయింది. ఇంకా మేము లంచ్ చేసేటప్పటికైతే 3 o'clock అయింది. అసలు లంచ్ ఎక్కడ చేసాము, ఇక్కడ ఈ చేపల కంపులో ఎక్కడ తిన్నాము, అసలు ఇక్కడ తినగలిగామా అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధనీ టాక్స్.